హలో కైన్ హార్ట్స్, థిక్ పౌడర్ ఈ సమ్మర్లో అప్లై చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? అదే అండి ఈరోజు సమ్మర్ పార్ట్ 2. లెటస్ డిస్కస్. చెమటకాయలు, ప్రిక్లీ హీట్ ర్యాషెస్ రాకుండా బాడీకి థిక్ లేయర్స్ ఆఫ్ పౌడర్ పూయాలి అని చాలామంది పేరెంట్స్ అపోహపడతారండి. ఇది తప్పేం కాదండి. ముందు జాగ్రత్తగా ఉండడానికో, లేదంటే హీట్ ర్యాషెస్ వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారనో అట్టలట్టల కింద తెగ రాసేస్తుంటామండి మనం. కానీ అస్సలు అలా చేయొద్దు. ఇది అస్సలు మంచిది కాదు. ఎక్కువ పౌడర్ పోయడం వల్ల మన చర్మంపై ఉన్న పోర్స్, అంటే రంధ్రాలు ఉంటాయి కదండి మనకి, అవి క్లోజ్ అయిపోతాయి. ఆ పోర్స్ దేనికి యూజ్ అవుతాయి మనకి అంటే మన చెమట బయటికి రావడానికి కానీ, లేదంటే మన దాంట్లో మన స్కిన్లో సబాషియస్ గ్లాండ్ ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో అవి కానీ బయటికి రావడానికి ఉపయోగపడేది పోర్ అనమాట. దీనివల్లనే అవి బయటకు వస్తాయి, దీని ద్వారానే బయటకు వస్తాయి. సో మనం అంత థిక్ లేయర్ ఆఫ్ పౌడర్ రాసేసినప్పుడు చెమట బయటికి రాక ర్యాషెస్ ఇంకా ఎక్కువైపోతాయండి. అలాగే ముందు జాగ్రత్తగా మీరు రాస్తారు చూడండి, అసలు వద్దండి, అలా రాయొద్దు. వాళ్ళకి చెమట బయటికి రాక పౌడర్ పోర్స్ని క్లోజ్ చేసి ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దయచేసి అట్లా చేయకండి. పౌడర్కి బదులు పల్చటి కాటన్ క్లాత్స్ వేయండి. గాలి నీడ ఉన్న ప్రదేశంలో హ్యాపీగా ఆడుకొనివ్వండి. వాళ్ళ కంఫర్ట్ జోన్ని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. అలాగే ఇక సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం కూడా మన కిడ్స్తో పాటు మనం కూడా హైజెనిక్గా ఉండాలి. అలాగే బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలి. కాబట్టి మీరు స్నానం చేస్తున్నప్పుడు, లైక్ చేసే ముందు మీ వాటర్లో, మీరు బాత్ చేసే వాటర్లో నీమ్ లీవ్స్ కానీ టర్మరిక్ కానీ వీక్లీ వన్స్ కంపల్సరీగా యాడ్ చేసుకొని స్నానం చేయండి. అండ్ అలాగే ఈ హీట్ ర్యాషెస్ వచ్చిన కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ కంపల్సరీగా సూతింగ్ ఎఫెక్ట్ కోసం ఓట్ మీల్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఓట్ మీల్ పౌడర్ ఉంచుకోండి. ఓట్స్ ఉంటాయి కదండి, దాన్ని పౌడర్ చేసి వాళ్ళు బాత్ చేసే ముందు ఆ గోరువెచ్చని నీటిలో ఆ పౌడర్ మిక్స్ చేసుకొని ఆ పౌడర్ వాటర్తో స్నానం చేసినప్పుడు వాళ్ళకి చల్లటి సూతింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో అట్లా చేయండి. అంతేగాని థిక్ పౌడర్స్ అట్లా లేయర్స్ పౌడర్స్ కింద అస్సలు చేయొద్దు. వాళ్ళు ఫ్రీగా ఉంచండి, హ్యాపీగా ఉంచండి. ఈ సమ్మర్లో మన పిల్లల్ని ఎటువంటి అపోహలతో దయచేసి ఇబ్బంది పెట్టద్దు. సో స్టే హ్యాపీ, స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.